2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నిమిషానికి గోల్డ్ రేట్‌లో చేంజెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలాంటి సందర్భాల్లోనే ఎస్పెషల్లీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గింది అన్న వార్తలు వింటూ ఉన్నాం. ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ తర్వాత గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అని అంటూ ఉన్నారు. ఇది నిజమేనా? ఎలా ఉండబోతుంది? వీటి గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది? అండ్ అలాగే తగ్గింది అని కూడా చెప్తూ ఉన్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఎంతవరకు తగ్గాయి అంటారు? ఎలా ఉంది మూమెంట్? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడే దాదాపు ఒక గంట క్రితం అందిన వార్త ఏంటంటే, ఒక గంట క్రితం వరకు అంచనాలకి దాటి వెళ్ళిపోతుంది. బంగారం 3 లక్షలు దాటి వెళ్తుంది. సిల్వర్ కూడా 4,50,000 దాటి వెళ్ళిపోతుందని విశ్లేషకులు జాతకాలు చెప్పినట్టు చెప్పారు. కానీ ఇవాళ సడన్గా ఒక 24 క్యారెక్టర్లు 9,000 చిల్లర, తర్వాత 22 క్యారెక్టర్లు 8,000 చిల్లర, తర్వాత వెండి వచ్చేటప్పటికి ఒక 12,000 దాదాపు తగ్గటం సూచించి కనిపించేటప్పటికీ ఇవాళ ఇంట్లో ఉన్నా కూడా ఇవాళ బంగారు షాపులు కాడ ప్రజలు బంగారం వెండి కొనుక్కోవడానికి క్యూలు కడుతున్నట్టుగా నిజంగా గోచరిస్తుంది. ఇది నిజమే అయి ఉండొచ్చు. కారణం ఏంటంటే ఇవాళ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుద్దేమో. గంటకి పెరిగినది మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగ్గిందో తెలియదు. ఈ తగ్గినప్పుడే కొనేసుకుంటే అయిపోద్దనే ఆలోచనతో ప్రజలు ఎగబడ్డం అనేది సర్వసాధారణం. దీని గురించి ఆశ్చర్యపడాల్సిన విషయం కూడా లేదు. మరి ఇప్పుడు తగ్గుదల గల కారణాలు ఏమై ఉండొచ్చును? ఎస్ సార్, మీరు అన్నట్టుగానే గత కొన్ని రోజులుగా బంగారం ధర అనేది చాలా పెరుగుతూ వచ్చింది. బట్ సడన్ గా ఈ రోజు మనం మాట్లాడుకుంటే బంగారం ధర తగ్గింది అని అంటూ ఉన్నారు. అండ్ అలాగే తగ్గింది అని కూడా మీరు కూడా చెప్పడం జరిగింది. ఇంతలా రేట్ తగ్గడానికి రీజన్ ఏంటంటారు? 2-3 కారణాలతోటి మనం దీన్ని పూర్తిగా దీనికి తగ్గడానికి గల ముఖ్య కారణాలు చెప్పేయడానికి ప్రయత్నం చేయొచ్చమ్మా. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఇప్పుడు అందరూ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, ఇది ఇంటి కోసం కాదు, ఇంట్లో బంగారం మెరుగులు దిద్దడానికంటే ఇన్వెస్టర్లు ఇది సురక్షితంగా ఉంటుంది. కరెన్సీ ఎప్పుడైనా పడిపోవచ్చు, కానీ ఇక బంగారం రూపంలో ఉంటే ఎప్పటికైనా రేపొద్దు రోజున ఇది మనకి లాభాలు తెచ్చిపెడుతుందనో లేకపోతే సురక్షితంగా మన ధనరాశులు ఉండిపోతాయనే ఆలోచనతో ఇన్వెస్టర్లే కొనుక్కుంటున్నారు. దానివల్ల రేటు పెరిగిందని చెప్పడం అది మీరు అందరూ విన్నమాటే. కానీ ఇవాళ ఏమైందంటే బడ్జెట్ ఇంకా రేపు కాకపోతే ఎల్లుండి బడ్జెట్ వచ్చేస్తుంది. తర్వాత బడ్జెట్లో ఎటువంటి ప్రయోగాలు ప్రభుత్వం చేస్తుందో ఇది సీక్రెసీ. అంచనాలు మాత్రమే ఇప్పుడు పేపర్లో వచ్చినాయి, కానీ ఇవన్నీ సీక్రెసీ. కానీ రేపటి రోజున ఏదైనా మార్పులు చేస్తే, తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ ఏమైనా తగ్గిస్తే అప్పుడు పడిపోతే పరిస్థితి ఎట్లా? అందుకని కొంత బంగారం అమ్మేసుకుందాం. తర్వాత ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం డబ్బులు వాడుతున్నాం కాబట్టి రేపటి రోజున మనకి మళ్ళీ బంగారం కొనుక్కోవాలంటే మన నిధులు సరిపోవు కదా. కొంత బంగారం తీసేసి మళ్ళీ కొనుక్కుందాం, ఒక రోజు ఆగుదాం అనే ఆలోచనతోటి కూడా కొంటున్న కారణం కూడా అయ్యుండొచ్చు. తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అత్యధిక భాగం బంగారాన్ని వినియోగించే దేశం ఏదైనా ఉందంటే చైనా అండమ్మా. చైనా సెంట్రల్ బ్యాంక్ కనుక ఏదన్నా కనుక దాని వడ్డీల్లో మార్పు చేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, దీన్ని కొనుక్కోవడం కంటే బంగారం కొనుక్కోవడం బెటరు, అంటే బంగారం బాండ్ల రూపంలో కొనుక్కుంటే బెటరు, బంగారం కొనుక్కుంటే అన్నప్పుడు ఆటోమేటిక్గా కూడా బంగారం యొక్క డిమాండ్ అక్కడ పడిపోద్ది. ఎందుకంటే మార్కెట్లో దాని అవసరం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా దాని జోలికి వెళ్తారు. తర్వాత ఏంటంటే, బడ్జెట్లో ఇతరత్ర ఎన్నో రకాల అవకాశాలు మనకి ఇస్తారు. ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనల్ని తొలగిస్తారనే నమ్మకం ప్రధానమంత్రి మీద ఉంది కాబట్టి ఏమాత్రం వీళ్ళ అంచనా ఎలా ఉందంటే, కనీసం 2-3% దిగుమతి సుంకం తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవేళ తగ్గించారనుకోండి, కనీసం 3-4 వేలు డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా బంగారం రేటు ఆటోమేటిక్ పడిపోద్ది కదా. కాబట్టి ఏంటంటే, ప్రజలు కూడా ఇప్పుడు దాకా దూకుడుతో ఉన్న ప్రజలు కూడా వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ఈ వెనకడుగు వల్లనే ఇది తాత్కాలికంగా తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ రేపటి రోజున బడ్జెట్ తర్వాత పెరుగుదల అనేది మనం అంచనా వేయటం కూడా తప్పు అని ఇప్పుడు దాకా జరిగిన విశ్లేషణల వల్ల బయటకు పడుతుంది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోద్దన్న మనుషులు ఇవాళ ఇక్కడ ఆగిపోయి ఉంది కాబట్టి ఇక తగ్గింది రేపొద్దున పెరుగుద్దన్న మాట కూడా అబద్ధం అవ్వచ్చు, తగ్గుద్దన్న మాట కూడా అబద్ధం అవ్వచ్చు. కాబట్టి ఇది స్తబ్దుగా ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయని మాత్రం నేను చెప్పగలుగుతానమ్మా.
సార్ మీరు అన్నట్టుగానే చాలామంది కూడా బడ్జెట్ తర్వాత ఇప్పుడు బంగారం మనం చూస్తే బంగారం ధర తగ్గింది, నెక్స్ట్ బడ్జెట్ తర్వాత కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నారు జనాలు. ఎలా ఉండబోతుంది సార్? తగ్గటం అంటే ఒకటేనమ్మా, ఇది అంచనానే, ఇది ఊహ మాత్రమే. తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఊహ. ఇప్పుడు పెరుగుద్ది అనేది ఊహే కదా, ఆ ఊహ నిజం కాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు తగ్గుదల పెట్టుకుంది కదా, ఇలా తగ్గుద్ది అనేది కూడా దీంట్లో ఒకే ఒక మార్గం అమ్మా, ఒకే ఒక మార్గం ఏంటంటే రేపు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఆ విధంగా తగ్గుతుంది. కానీ ఇది ఎప్పటికైనా అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు ప్రజల్లో ఒక రకమైన భయాందోళన గురైపోతారు. ఎందుకంటే రేపొద్దున పెళ్లి పేరెంటాలకి మనం తగిన విధంగా మనం కట్న కానుకలు ఇచ్చే బంగారం ఇచ్చే విషయంలో మనం దాచుకున్న డబ్బులు దీనికి సరిపోకపోతే ఏం చేయాలి, అప్పులు సప్పులకు వెళ్ళాలి కదా అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ బడ్జెట్లో ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఒక ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉందమ్మా. నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇప్పుడు 2015 నవంబర్లో మీకు సావరెన్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేశారమ్మా. అంటే రూపాయలు బంగారం కమోడిటీగా కొనకుండా ఒక పేపర్ గోల్డ్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయమ్మా. పేపర్ గోల్డ్ దొంగతనానికి గురి కాదు. తర్వాత మీరు దాచుకున్న బంగారాన్ని మళ్ళీ 8 సంవత్సరాలు కనుక ఉంచితే ఆ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ బంగారం ఆ రేటుకి మీరు అమ్ముకోవచ్చు. అమ్ముకున్న తర్వాత దాని మీద ఏ విధమైన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. ఒకవేళ ముందు కనుక అమ్మేసుకుంటే ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత కాదు, డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఇవాళ కొని రేపు అమ్మేయచ్చు. అంటే ఓపెన్ మార్కెట్లో బంగారాన్ని ఎలా కొనుగోలు అమ్మకాలు చేస్తారో ఇలా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే అది ఒక మంచి సదుపాయం ఉంది. కాబట్టి ఇవాళ 24-25లో దీని గురించి గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేయలేదు. తర్వాత 25-26లో కూడా చేయలేదు. ఇంక 2 నెలల టైం ఉంది. కానీ ఇప్పుడు ఇవాళ ఈ విధమైన నియంత్రణ గవర్నమెంటే మొదలుపెట్టింది. కాబట్టి గవర్నమెంట్ రీఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఆపిపెట్టింది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తే ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. అట్లనే మనం కూడా మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీకు బంగారం ఇస్తూ ఉన్నాము. ఈ 25 తులాల బంగారం ఇవాళ మార్కెట్లో ఎంత విలువ ఉందో అది బాండ్ రూపంలో ఇస్తాము. మీరు దీన్ని తాకట్టు పెట్టుకోవచ్చు. తాకట్టు పెట్టుకుంటే రేపటి రోజున రేపొద్దున అది మార్చుకున్నప్పుడు ఇవాళ మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. దానివల్ల మీకు ఇబ్బంది లేదు, దొంగలకు గురి కాదు. తర్వాత మీరు బంగారం షాపుకి వెళ్ళి కొంటే 10-20% మీరు మజూరీ అనుకోనివ్వండి, లేకపోతే తరుగుదల అనుకోండి మీరు ఛార్జ్ చేయాలి. తర్వాత 3% GST పడుతుంది. దీంట్లో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. తర్వాత మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాంట్లో ఏంటి, 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు 1 సంవత్సరం లోపు కొనుక్కోవచ్చు అన్నారు. ఆ విధమైన కంట్రోల్లో ఉంది. తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా గోల్డ్ కొని అమ్మితే అప్పుడు క్యాపిటల్ గెయిన్ పడుతుంది, నో డౌట్ అట్ ఆల్. కానీ దీంట్లో అది లేకుండా చేశారు. అది మళ్ళీ అదే సేమ్ సిస్టమ్ పెట్టినా పర్వాలేదు. తర్వాత ఏంటంటే మీకు దాంట్లో బంగారం అమ్మితేనే లాభం వస్తుంది. ఒకవేళ మీకు కొన్న రేటు కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దాని మీద ట్యాక్స్ కూడా కట్టాల్సింది, 12.5 ట్యాక్స్ కట్టాలి. కానీ దీంట్లో ఏంటంటే మీరు దాచుకున్న బంగారం మీద 2.5 వడ్డీ వస్తుందమ్మా. సంవత్సరానికి 2.5 2 కిస్తుల్లో ఇస్తారమ్మా. 6 నెలలకు ఒకసారి ఇస్తారు. మీరు ఎప్పుడన్నా దాన్ని రెడీమ్ చేసుకోవాలి, మళ్ళీ నేను తిరిగి అమ్మేసుకోవాలంటే ఎప్పుడైతే మీకు వడ్డీ మీ అకౌంట్లో పడుతుందో ఆ డేట్లో మీరు రెడీమ్ చేసుకోవచ్చమ్మా. దీంట్లో ఏంటంటే బ్యాంకులు మీరు మీ బ్యాంకుల్లో మీరు కొనుక్కోవచ్చు, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కొనుక్కోవచ్చు, మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో కొనుక్కోవచ్చమ్మా. తర్వాత ఏమో ఇంకోటి డీమ్యాట్ అకౌంట్ ఉంటే దానిదారు కొనుక్కోవచ్చమ్మా. తర్వాత మరి ఇప్పుడు కూడా మించిపోయింది లేదమ్మా. ఒకవేళ కనుక రీఇంట్రడ్యూస్ చేయాలని 100% ప్రజానీకం తరపున నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయకపోయినా కూడా మళ్ళీ షేర్లు కొనుక్కున్నట్టయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఆ విధంగా మీరు సేఫ్ కావచ్చు. బంగారం వెండి ధరలు పెరుగుతాయని రేపటి రోజున ఇబ్బంది అవుతుందని ప్రజానీకం భయపడాల్సినంత విషయం కాదని మాత్రం ఈ ఛానల్ ముఖంగా నేను ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాను. అండ్ అలాగే సార్ చివరిగా ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్స్ భారీగా బంగారాన్ని కొంటున్నాయి. ఎందుకు సార్? సెంట్రల్ బ్యాంక్స్ అంటేనేమో మొత్తం ఏ దేశంలో అయినా RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్నే సెంట్రల్ బ్యాంక్ అంటారమ్మా. దాన్ని యొక్క కరెన్సీని నియంత్రించే హక్కు దానికే ఉంటుంది. ఎందుకంటే ఏ రోజునైనా పేపర్ పడిపోవచ్చు, పేపర్ వాల్యూ పడిపోవచ్చు, కానీ కమోడిటీ పడిపోదు. బంగారం అలాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలా అమెరికా డాలర్ ఎఫెక్ట్ అయినా లేకపోతే మన ఇండియన్ కరెన్సీ ఇన్ఫ్లేషన్ వచ్చింది, కరువు కాటకాలు వస్తే ఏమవుతుందమ్మా, డబ్బులు జీరో అయిపోతాయి. మన డబ్బులు కొనుక్కోవడానికి పనికిరావు కదా, జీరో అయిపోతాయి. అప్పుడు దీన్ని బంగారం నిల్వల్లోకి మార్చుకుంటే ఇప్పుడు ఇలా అమెరికన్ డాలర్స్ తరిగిపోయినాయని మనం బెంగ పెట్టుకోవడం కంటే, అంటే దీంట్లో ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు, గుడ్లన్నీ ఒకటే గంపలో పెట్టకండమ్మా,
ఒక ఆ గంప పడిపోయింది అనుకోండి మొత్తం గుడ్లన్నీ పగిలిపోతాయి. అందుకని ఏంటంటే అదే ఆ పాత సామెతను గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే కొన్ని కరెన్సీ రూపంలోని కొన్ని గోల్డ్ బాండ్ రూపంలోని పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి రేపటి రోజు మనం సేఫ్గా ఉంటామమ్మా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటేనమ్మా, ఇవాళ గోల్డ్ మరి సిల్వర్ రేట్ ఎందుకు పడిపోయిందంటే సిల్వర్ రేటు అలంకారానికి కాదమ్మా, మనం ఇంటి వాడకానికంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ తగ్గుదల వచ్చినా కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. కాబట్టి దాని గురించి ఈ తగ్గుదల ఏదో బ్రహ్మాండం భద్రైపోయిందని అనుకోవద్దు. రేపటి రోజున బడ్జెట్ తర్వాత మళ్ళీ పెరగచ్చు, లేకపోతే ఇలాగే ఉండొచ్చు, ఎందుకంటే కూడా తరగచ్చు. ఆ అంచనాలు మాత్రం చూసి భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నానమ్మా. గ్రేట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.